దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. నాతో కలిసి అందరూ చదవండి. కీర్తనల గ్రంథం మొదటి కీర్తన 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. 3వ వచనం కూడా చదువుదాం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రభు దినాన మేమందరం మీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో నీ జీవ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మేము ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలో దేవా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ మీరు దర్శించండి. పరిశుద్ధాత్మ దేవ, మీ ఆత్మ కార్యం మా మధ్య జరిగించమని, మీ దాసుని బలపరిచి వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నవధన్యతలు అనేటువంటి మాట మీరు వినే ఉంటారు బైబిల్లో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ధన్యతల గురించి చెప్పారు. అవి నవధన్యతలు అని అంటారు. ఆ ధన్యతలన్నింటినీ కూడా మరి యేసు ప్రభు వారు చక్కగా వివరించారు, ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ధన్యతలు అనేటువంటి మాట కేవలం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో కూడా, కీర్తనల గ్రంథంలో అనేక ధన్యతలు రాయబడ్డాయి. కనుక ఈరోజు కీర్తనల గ్రంథంలో ధన్యతలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏంటి అంశం పేరేంటి? కీర్తనల గ్రంథంలో ధన్యతలు. మనం ఇంకెక్కడికి వెళ్ళాం, కీర్తనల గ్రంథంలోనే ఉంటాం ఈ ప్రసంగం అయ్యేంత వరకు. కీర్తనల గ్రంథంలో ధన్యతలు అనే మాట అనేక సార్లు రిపీట్ అయింది. ప్రతి వచనాన్ని గనక మనం ధ్యానం చేస్తే ఎవరు ధన్యులు అనేది ప్రశ్న. ఎవరు ధన్యులు, ఎవరు ధన్యులు? దేన్ని ఆధారంగా చేసుకొని ధ్యానం చేస్తున్నాం ఈరోజు మనం? కీర్తనల గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ధ్యానం చేస్తా ఉన్నాం. కీర్తనల గ్రంథం అనగానే మనకి బాగా గుర్తొచ్చే వ్యక్తి దావీదు. ఎందుకనంటే ఈ కీర్తనలని దావీదు కీర్తనలను కూడా పిలుస్తారు. ఎందుకని ఆయన పేరు అలా ఉపయోగించారంటే 150 కీర్తనలు బైబిల్లో ఉంటే సుమారు 73 కీర్తనలు ఆయన రాసినట్టుగా మనం గమనించవచ్చు. అనగా సుమారు సగం కీర్తనలు ఎవరు రాశారు? దావీదే రాశాడు. అయితే కీర్తనలన్నీ దావీదు రాయలేదు, కానీ మరికొంతమంది కూడా రాశారు. 1 hour 1 book కీర్తనల గ్రంథం చెప్పినప్పుడు ఇవన్నీ మనం ధ్యానం చేశాం. కోరహు కుమారులు రాశారు, ఆసాపు రాశాడు, సొలొమోను రాశాడు, మోషే రాశాడు, ఏతాను రాశాడు, హేమాను రాశాడు. ఈ రీతిగా కొంతమంది రచయితలు తెలియనటువంటి కీర్తనలు కూడా ఈ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అయితే ఈ కీర్తనలు ఎప్పుడు రాశారు? క్రీస్తు పూర్వం 1400 నుండి క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల మధ్యకాలంలో ఈ కీర్తనలన్నీ రాయబడ్డాయి. క్షమించండి, మరొకసారి చెప్తా. క్రీస్తు పూర్వం 1400 నుండి ఎక్కడి దాకా? క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల మధ్యకాలంలో, అనగా బబులోను చెర నుండి యూదులు తిరిగి వచ్చేంత వరకు సుమారు 1000 సంవత్సరాల కాలంలో ఈ పాటలు రాయబడ్డాయి. ఈ పాటలన్నీ ఎప్పుడు రాయబడ్డాయి? 1000 సంవత్సరాల కాలంలో రాయబడ్డాయి. ఈ కీర్తనల గ్రంథాన్ని బోధించేటప్పుడు, చదివేటప్పుడు చాలామంది అంటారు కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం అంటారు. అధ్యాయం అనకూడదండి. ఎందుకంటే ఇవి అధ్యాయాలు కావు. ఏంటివి? కీర్తనలు. ఏమనవాలి? 2వ కీర్తన, 119వ కీర్తన, 16వ కీర్తన అని సంబోధించాలి. అర్థమైందా? కాబట్టి కీర్తనల గ్రంథం ఎన్నో అధ్యాయం అని అడగకూడదు, ఎన్నోవ కీర్తన అని మనం సంబోధించాలి. ఎందుకంటే ఇవన్నీ పాటలు. యూదులకు ఇదో పాటల పుస్తకం. ఈ పాటలన్నీ మరి భక్తుల చేత రాయబడ్డాయి. అయితే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడ్డాయి కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. కనుక ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలుగా మనం భావించాలి. అయితే కీర్తనల గ్రంథంతో ఒక ప్రమాదం ఉంది. ఏంటి ప్రమాదం అంటే, కీర్తనలన్నీ కూడా సిద్ధాంతపరమైన విషయాలు ఏమి ఉండవండి. అవన్నీ రచయిత యొక్క భావోద్రేకాలు. అనగా రచయిత రకరకాల అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు తన ఆవేశాన్ని వ్యక్తం చేస్తాడు, తన బాధని వ్యక్తం చేస్తాడు. అక్కడక్కడ దావీదు అంటాడు, దుష్టుల దవడపళ్ళు ఎర్రగొట్టువాడు నీవే అంటాడు. ఇప్పుడు కూడా అటు ప్రార్థన చేయాలా? చేయకూడదు. దుష్టులను క్షమించు అని మనం ఇప్పుడు ప్రార్థన
చేయాలి. అది ఆయన ఫీలింగ్ అన్నమాట. కీర్తనలు అనేవి భక్తుని యొక్క భావోద్రేకాలే కానీ వాక్య సత్యాలు మాత్రం కాదు. కనుక కీర్తనల గ్రంథంలో దావీదు ఇలా చేశాడు కాబట్టి నేను కూడా చేశా అనకూడదు. ఎవరైనా కీర్తనల గ్రంథం అంతా ఒక్కసారి చదివారా? అలా చదివిన వాళ్ళు ఎవరు ఉంటే చేయొద్దండి. 150 కీర్తనలు చాలా కొద్ది మంది చదివారు. మిమ్మల్ని అందరిని అభినందిస్తా ఉన్నా. ఎవరైనా చదవకపోతే ఈరోజే మొదలు పెట్టండి. 1వ కీర్తన నుంచి ఎక్కడి దాకా 150 కీర్తనలు. ఈ కీర్తనల యొక్క ట్యూన్స్ మనకేమి తెలియవు, కానీ ఆ కీర్తనలో ఉన్నటువంటి మాటలు బైబిల్లో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడ్డాయి. వాటన్నిటిని మనం ధ్యానిస్తే ఎన్నో విషయాలు మనం గ్రహిస్తాం. కీర్తనలో ముఖ్యాంశాలు ఏంటంటే ఆరాధన, స్తుతి, దేవుని స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం. రెండవది ప్రార్థన. దావీదు భక్తుడు అనేక అనుభవాల గుండా వెళ్తున్నప్పుడు దేవుని మీద ఆధారపడుతూ ఎన్నో ప్రార్థనలు చేశాడు. ఆయన ప్రార్థనలే పాటలుగా మలిచి ఆయన పాడాడు. ఆయన మాత్రమే కాదు, ఆసాపు కూడా ఎన్నో కీర్తనలు రాశాడు. 50వ కీర్తన ఆసాపుదే. 73 నుండి 83 వరకు ఉన్న కీర్తనలన్నీ ఆసాపు రాసిన కీర్తనలే. అలాగే కోరహు కుమారులు కూడా చాలా కీర్తనలు రాశారు. ఇవన్నీ ఎలా రాశారు? ఏదో ఏసీ రూమ్లో కూర్చొని పాట రాయలేదండి. ఎక్కడ రాశారో తెలుసా? కొండ గుహలలో దాక్కొని ఆ గుహలలో ఉండి పాట రాశాడు. ఎవరో? భక్తుడైన దావీదు. మోషే అయితే అరణ్య యాత్రలో, అడవుల్లో, అరణ్యంలో ప్రయాణిస్తూ పాట రాశాడు. ఈ పాటలు మామూలు పాటలు కాదు, భక్తుల అనుభవాల్లో నుండి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాయబడిన పాటలు. అయితే ఈ కీర్తనల్ని మనం గ్రంథంలో నుండి మరి ధన్యతలు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి, ఎవరు ధన్యులు. కీర్తనల గ్రంథం అంతా 150 కీర్తనలు మనం ధ్యానిస్తే ఎవరు ధన్యులు అనే ప్రశ్న అలా వేసుకొని నేను ఈ పుస్తకాన్ని ధ్యానం చేశాను. ధ్యానం చేస్తే నాకు 10 జవాబులు వచ్చాయి. ఎన్ని చెప్పండి? ఎన్ని? 10 జవాబులు. అయితే 10 జవాబులు ఈరోజు చెప్పడం కుదరదు. దేవుని చిత్తం అయితే ఈరోజు 5 జవాబులు చెప్తాను. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఆదివారం మిగిలిన 5 విషయాలు పంచుకుంటాను. కనుక ఎవరు ధన్యులు అనేటువంటి అంశంలో పార్ట్ 1 మొదటి భాగం. ఈ మొదటి భాగంలో 5 విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఎవరు ధన్యులు? జనరల్గా మనం అనుకుంటాం, ఎవరైనా కారులో ప్రయాణిస్తూ ఉంటే అబ్బా ఎంత ధన్యులండి వీళ్ళు అనుకుంటాం. ఎవరైనా విల్లాలో నివసిస్తూ ఉంటే వీళ్ళు ఎంత ధన్యులండి అనుకుంటాం మనం. ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే అబ్బా ఏం బ్లెస్సెడ్ వాళ్ళు అనుకుంటాం మనం. అయితే దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం అలాంటి వాళ్ళని ధన్యులని పిలవట్లేదు, కానీ దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క యాంగిల్లో ఎవరు ధన్యులు అనే ప్రశ్నకి ఈరోజు 5 ఆన్సర్స్ని మనం దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. నంబర్ 1, నోట్ చేసుకునే వాళ్ళు ప్రారంభించండి. మొట్టమొదటిది, వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? దేవుని వాక్యాన్ని ధ్యానించేవారే ధన్యులు. ఎక్కడుంది ఈ మాట? చూద్దాం బైబిల్లో. కీర్తనల గ్రంథం 1వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుతున్నాను నేను, చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు, పెన్నుతో అండర్లైన్ చేసుకోండి ఇక్కడి నుంచి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు ఈనాటి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? దివారాత్రం దేవుని వాక్యంగా ధ్యానిస్తుంది, దివారాత్రం సెల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారు, దివారాత్రం రీల్స్ చూస్తూ ఉన్నారు, దివారాత్రం కంప్యూటర్ తోటి, ల్యాప్టాప్ తోటి, లేకపోతే సెల్ ఫోన్ తోటి ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కాదండి ధన్యులు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో అలాంటి వారే ధన్యులు, అలాంటి వారే ధన్యులు. ఈ వాక్యం అంటున్న సోదరి సోదరులారా, ఈ 2026 సంవత్సరం జనవరి మాసం అయిపోయింది, ఫిబ్రవరిలోకి వచ్చాం. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారా? ఎవరు ధన్యులు? ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వారే ధన్యులు. ఏమిటి వాళ్ళకు వచ్చే ధన్యత? 3వ వచనంలో ఉంది చూడండి. వారికి వచ్చే ధన్యత, అతడు అంటే ఎవరు? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎండాకాలం కూడా ఆ చెట్టు పచ్చగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? అది కాలువ పక్కన నాటబడింది. అది ఎండాకాలం కూడా పచ్చగానే ఉంటుంది. ఎందుకు? అది నీటి కాలువల యోరను నాటబడినది. అతడు చెట్టు లాంటి వాడు. అతడు ఎలా ఉంటాడో చూడండి. అతడు చేయునదంతయు సఫలమగును.
దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, అలాంటి వారు ఎలాంటి పని తలపెట్టినా, అలాంటి వాళ్ళు ఒక వ్యాపారం తలపెట్టినా, లేకపోతే ఒక పని తలపెట్టినా, ఒక కార్యాన్ని తలపెట్టినా, ఒక గృహ నిర్మాణం చేపట్టిన, ఏది చేపట్టినా కానీ అది సక్సెస్ అవుతుంది. సఫలమగును సఫలమగును సఫలమగును. అది దేవుని ఇచ్చేటువంటి మొదటి ధన్యత. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో కొన్ని విషయాలు చెప్తాను, నోట్ చేసుకోండి. పాపములో పడిపోము. ఏంటి? ఏం చదివితే? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దేంట్లో పడిపోము? పాపములో పడిపోము. 119వ కీర్తన 11వ వచనం చదువుతున్నాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ చరణం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. విశ్వాసులమైన మనం పాపంలో పడిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని బైబిల్లో కాదు ఉంచుకోవాల్సింది. ఎక్కడ? హృదయంలో. ఎలా వచ్చింది హృదయంలోకి? దేవుని వాక్యం చదవాలి, ధ్యానించాలి, కంఠస్థం చేసి ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకోవాలి. 50వ వచనం కూడా చూడండి. 50వ వచనం 119వ కీర్తన 50వ చరణం. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుంది. రెండవది బాధలలో ఆదరణ. ఒకటేమో పాపముపై విజయం, రెండవది బాధలలో ఆదరణ. దేవుని బిడ్డలమైన మనకి శ్రమలు, బాధలు వస్తాయని ప్రభువు ముందే చెప్పాడు. ఈ బాధలలో మనం ఆదరణ పొందాలంటే ఎక్కడికి పరిగెత్తాలి? దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి ఒక మిషనరీని పోలీసులు అరెస్ట్ చేశారు, చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసేటప్పుడు చెప్పారంట, అయ్యా నిన్ను కలవడానికి ఎవరినైనా ఒక్కరిని మాత్రమే అనుమతిస్తాం, ఎవరు కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నాకు ఎవరు వద్దండి, బైబిల్ చదువుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి చాలు. ఏం చదువుకోవడానికి? దేవుడు నన్ను దర్శించడానికి నాకు అవకాశం ఇవ్వండి, దేవుని వాక్యం చదువుకోవడానికి పర్మిషన్ ఇవ్వమంటే అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఆయన జైల్లో ఉండి ప్రతిరోజు ఏం చేసేవాడు? దేవుని వాక్యాన్ని చదివేవాడు, ధ్యానిస్తూ ఉండేవాడు, ఎంతో ఆదరణ పొందేవాడు, ఎంతో నెమ్మది పొందేవాడు. ఆయన విడుదలయ్యేంత వరకు కూడా దేవుని వాక్యము ద్వారా ఆదరణ పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరణ పొందాలి అంటే దేవుడే మనల్ని ఆదరించేవాడు. ఆయన ఆదరణకర్త. దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని ఆదరిస్తాడు. అంతేకాదు, మూడవది శత్రువైన సైతాన్ని జయించడానికి శక్తినిచ్చేది కూడా దేవుని వాక్యమే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోకి రండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మనం ఒక పోరాటంలో ఉన్నామని చెప్తా ఉన్నాడు. ఏమిటా పోరాటం అంటే చూడండి, 6వ అధ్యాయం 12వ వచనం. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. మరి ఎవరితో? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. మరి ఈ పోరాటంలో గెలవాలంటే ఏం చేయాలి? మన చేతిలో ఒక ఖడ్గం ఉండాలి. 17వ వచనం. మరియు రక్షణ అనే శిరస్త్రాణమును, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సైతాన్ని జయించాలంటే ఒక ఖడ్గం ఉండాలట. ఏమిటా ఖడ్గం? దేవుని వాక్యం అనే ఖడ్గం మనం ధరించాలి. ఖడ్గం ఎప్పుడు వరలో ఉంటుంది, యుద్ధానికి వెళ్ళేవాడికి వరలో ఉండాలి. అలాగే వాక్యం కూడా గుండెల్లో ఉంటే సైతాను ఎప్పుడు శోధించినా మనం విజయాన్ని సాధించవచ్చు. ఒకసారి ఈ 3 మాటలు మళ్ళీ చెప్పిన. వాక్యాన్ని ఎందుకు చదవాలి? ఒకటి పాపంపై విజయం కొరకు, రెండవది బాధలలో ఆదరణ కొరకు, మూడవది సైతానుపై విజయం కొరకు. మరి చదువుతున్నామా దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యం చదివితే ఎంతగా వర్ధిల్లుతామో దేవుడు యెహోషువతో చెప్పాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడో యెహోషువకి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాం. నీ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. యెహోషువతో దేవుడు చేసిన వాగ్దానం, యెహోషువా నేను నీకు తోడై ఉంటా, అయితే నీకు విజయం రావాలి అంటే, నువ్వు చక్కగా ప్రవర్తించాలంటే దివారాత్రము ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేయాలి?
ధ్యానించాలి. చూడండి, దేవుని వాక్యం ధ్యానిస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మరి ఒక నెల అయిపోయింది, 30 రోజులు, ప్రతిరోజు 31 రోజులు జనవరి నెలలో ఒక్కరోజు కూడా బీరు పోకుండా బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అలాంటి వాళ్ళు చేయొద్దండి మిమ్మల్ని అభినందించడానికి. ఒక్కరోజు కూడా నేను ఆపలేదు. ఏం చదవకుండా? బైబిల్ చదవకుండా. ఈరోజు ఫిబ్రవరి 1 టార్గెట్ పెట్టుకోండి. ఫిబ్రవరిలో ఉన్నటువంటి ఈ 28 రోజులు కూడా ఒక్కరోజు కూడా బైబిల్ చదవకుండా నేను డేని ముగించను అని తీర్మానం చేసుకోండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, దేవుడు మీకు విజయం ఇస్తాడు. దేవుడు పాపంలో పడిపోకుండా పరిశుద్ధంగా ఉంచాడు. మీరు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు మనకి సఫలం చేస్తాడు. నెక్స్ట్ నెంబర్ 2, ఎవరు ధన్యులు? ఆయనని ఆశ్రయించేవారు ధన్యులు. రెండోది ఏంటి? ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారే ధన్యులు. రండి కీర్తనల గ్రంథంలోకి. కీర్తనల గ్రంథం 2వ కీర్తనలోకి వద్దాం మనం. కీర్తనల గ్రంథం 2వ కీర్తన. 2వ కీర్తనలో ఎవరు ధన్యులు అనే ప్రశ్నకి చక్కటి జవాబు ఉన్నది. ఏమిటా జవాబు? 12వ వచనం లాస్ట్ లైన్. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 12వ చరణం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఇప్పుడు లాస్ట్ లైన్ అండర్లైన్ చేసుకోండి పెన్నుతోటి. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. బా, ఎంత గొప్ప మాట రాశాడండి కీర్తనకారుడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాడు, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారందరూ ధన్యులే. ఎందుకంటే ఆయన్ని ఆశ్రయించిన వారికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? తన కేడముతో వారిని కప్పుతాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ ఉండదు. ఆయన వారి ఆకలిని తీరుస్తాడు, వారి అవసరాన్ని తీరుస్తాడు, వారిని కాపాడతాడు. ఆయన్ని ఆశ్రయించుట అనంటే ఆయన్ని నమ్ముకొనుట. దేవుని వాక్యమైన బైబిల్లో రాయబడింది ఇదే కీర్తనల గ్రంథంలో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నువ్వు మనుషులను నమ్ముకుంటే మోసపోతావు, మనుషులు నమ్ముకుంటే మోసపోతావు, కానీ యేసయ్యను నమ్ముకుంటే మోసపోవు. మనుషులు మోసం చేస్తారు, రాజులు కూడా మోసం చేస్తారేమో, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నిన్ను మోసం చేయడు. చాలా కాలం క్రితం ఒక పాట వచ్చింది, నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుందిరా, నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుందిరా. సంసోను నమ్మాడు ఫిలిష్తీయురాలిని. సంసోను ఫిలిష్తీయురాలిని నమ్మి ఆమె తొడ మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఏం చేసింది ఆమె? నమ్మిన ప్రియురాలే. ఏం చేసింది? నమ్మిన ప్రియురాలు సంసోన్ని ఏం చేసింది? అమ్ముకుంది. జాగ్రత్త, ఏ మనిషిని నమ్మవద్దు, ఏ వ్యక్తిని ఆశ్రయించవద్దు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు మనం ఆశ్రయించవలసింది ఎవరినంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని. 40వ కీర్తనలో కూడా ఈ మాట చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 40వ కీర్తన 4వ చరణం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతో తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాని నమ్ముకునేవాడే ధన్యుడు. యెహోవా మీద ఆధారపడ్డవాడు ధన్యుడు. 20వ కీర్తనలో కొంతమంది రథాల మీద ఆధారపడుతున్నారట, కొంతమంది గుర్రాల మీద ఆధారపడుతున్నారు. మేమైతే ఎవరి మీద ఆధారపడుతున్నాం? చూడండి 20వ కీర్తనలో చూద్దాం. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 7, 8 చరణాలు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నారు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు, మాకు ఇనుప రథాలు ఉన్నాయి, మేము గెలుస్తాం, మాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఐగుప్తు గుర్రాలు ఉన్నాయి, బలమైన గుర్రాలు ఉన్నాయి, మేము గెలుస్తామని వాళ్ళు రథాల మీద గుర్రాల మీద ఆధారపడుతూ ఉన్నారు. మనమైతే చక్కటి మాట, కొందరేమో రథాల మీద ఆధారపడుతున్నారు, గుర్రాల మీద ఆధారపడుతున్నాం. మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయపడతాం. రిజల్ట్ ఏంటి చూడండి. రిజల్ట్స్ వచ్చినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, పరీక్ష ఫలితాలు వచ్చినాయి. 8వ వచనం, వారేమో కృంగి
నేల మీద పడ్డారు, మనమేమో చక్కగా నిలుచున్నాం. దట్ ఈస్ ద రిజల్ట్. నీ ఆధారం ఎవరు? ఎవరి మీద ఆధారపడుతున్నావు నువ్వు? మనుషుల మీద ఆధారపడుతున్నావా? కొంతమంది అనుకుంటారు, మాకేం పర్వాలా, నాకు 3 ఆడపిల్లలు 2 మగపిల్లలు, ఏం పర్వాలా అనుకుంటారు. చివరికి ఎవరు చూడరు నిన్ను. జాగ్రత్త, పిల్లల మీద కూడా ఆధారపడవద్దు, ఎవరి మీద ఆధారపడవద్దు. ఏ వయసులోనైనా మనం ఆధారపడాల్సింది ఎవరి మీద? దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. ఆయన యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు, ఆయన వల్ల బలము పొందేవారు ధన్యులని కీర్తనల గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఎవరు ధన్యులంటే ఆయనను ఆశ్రయించేవారే ధన్యులు. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో ఆయన వారిని కాపాడతాడు, వారి అవసరాలు తీరుస్తాడు, వారిని ఎన్నడూ విడవడు, ఎడబాయడు. కానీ మనుషులు నమ్ముకుంటే మోసపోయే ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, 3వది, ఎవరు ధన్యులు అనే ప్రశ్నకి కీర్తనల గ్రంథం ఇచ్చిన 3వ జవాబు ఏంటంటే పాపానికి ప్రాయశ్చిత్తం పొందిన వారు ధన్యులు. ఏంటి చెప్పండి? పాపానికి ప్రాయశ్చిత్తం పొందిన వారే ధన్యులు. కీర్తనల గ్రంథం 32వ కీర్తనలోకి రండి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 1-2 చరణాలు చదువుతున్నా నేను, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 1-2 చరణాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ధన్యులు ఎవరో తెలుసా? పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తం పొందినవారు ధన్యులు. మన భాషలో చెప్పాలంటే పాప క్షమాపణ పొందిన వారు ధన్యులు. ఎవరు ధన్యులు? పాప క్షమాపణ పొందిన వారు ధన్యులు. దేవుని వాక్యమైన బైబిల్ చెప్తా ఉంది, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదండి. కుల భేదం, మత భేదం, జాతి భేదం, రంగు భేదం, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, అందరూ పాపులే. అయితే అదే పుస్తకంలో ఉంది, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది, పాపం వల్ల వచ్చు జీతము మరణం. నువ్వు పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపములోనే మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎవరు ధన్యులు? పాపములో పుట్టినవారు కాదు, పాపములో జీవించేవారు కాదు, పాపము విషయమై ప్రాయశ్చిత్తం పొందినవారు, అనగా పాప క్షమాపణ పొందిన వారే నిజమైన ధన్యులు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు పక్షవాత రోగి ఆయన దగ్గరకు వచ్చాడు. వాడు ఎందుకు వచ్చాడో తెలుసా? పక్షవాత రోగాన్ని బాగు చేసుకోవడానికి వచ్చాడు. ప్రభు ఏమన్నాడో తెలుసా? నీ పాపములు క్షమించబడినవి అన్నాడు. రాగానే నీ పక్షవాతం తగ్గిపోయింది పో అనొచ్చుగా. ఆ మాటల్లో ఏమాట అన్నాడు? నీ పాపములు క్షమించబడినవి. ఎందుకో తెలుసా? ఈ పాపం వల్లే ఈ పక్షవాతం వచ్చింది. ఈ పక్షవాత రోగానికి కారణం ఏంటి? నీ పాపమే. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పాపములు క్షమించబడినవి అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళిపో. పాప క్షమాపణ అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే. దేవుని వాక్యమైన బైబిల్ చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. ఆయన రక్తము ద్వారానే మన పాపానికి క్షమాపణ, విమోచన. దేవుడు నీ పాపాన్ని క్షమించడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన సిలువలో చనిపోయాడు. తన విలువైన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించాడు. దేవుని వాక్యమైన బైబిల్ చెప్తా ఉంది, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. కప్పుకునేవాళ్ళు ఎక్కువ, ఒప్పుకునేవాళ్ళు ఎక్కువ. కప్పుకునేవాళ్ళు కోకొల్లలు. కప్పుకొనిన ఎడల కాదు, ఒప్పుకొనిన ఎడల. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయను. అప్పుడు మనం ధన్యులం అవుతాం. ఈ వాక్యం వింటున్న సోదరి సోదరులారా, మీరు మీ పాపాలు ఒప్పుకున్నారా? పశ్చాత్తాపడ్డారా? మారు మనసు పొందారా? పాప క్షమాపణ పొందారా?
ఇప్పుడు చనిపోతే పరలోకం వెళ్తామని గుండె మీద చేసుకొని చెప్పగలరా? ఎందుకంటే పాపములో జీవిస్తూ పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. పరలోకం ఒక పరిశుద్ధమైన స్థలం. ఆ పరిశుద్ధమైన స్థలంతో అపవిత్రమైనటువంటి కాళ్ళతో, అపవిత్రమైనటువంటి పెదవులతో, జీవితంతో మనం వెళ్ళలేం. పరలోకం దాకా ఎందుకండి? వర్షాకాలం వచ్చినప్పుడు మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఆ బురద కాళ్ళతో లోపలికి రానిస్తామా? బయట ఒక బకెట్ పెట్టి కాళ్ళు కడుక్కొని లోపల రండి అంటావు. మీ ఇంట్లోకే రాని ఇట్లా నువ్వు ఏం కడుక్కోకుండా, కాళ్ళు కడుక్కోకుండా, మరి పాపం అనేటువంటి ఆ బురద కడుక్కోకుండా పరలోకానికి ఎలా రాణిస్తాడు దేవుడు? పరలోక రాజ్యానికి ఎలా నువ్వు వారసులు అవుతావు, వారసురాలు అవుతావు? ఆలోచించండి. కనుక 32వ కీర్తన మరొకసారి చదువుకుందాం. తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. నీ అతిక్రమాలు ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాపంతో కన్నీటితో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య చెప్పిన ఉపమానంలో సుంకరి ఎలా ఒప్పుకున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక ఇలా తలదించుకొని రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపిని నన్ను కరుణించమని కేకలేశాడు ఆయన. దేవుని వాక్యలో రాయబడింది, ఇతడు నీతిమంతుడుగా తీర్చబడెను. ఎప్పుడన్నా ఏడ్చావా నీ పాపాల విషయమై? ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా దేవుని దగ్గర? అయ్యా నేను పాపిని, పైకి బాగానే ఉన్నాను, నా అంతరంగం సరిగా లేదు, నా మాటలు సరిగా లేవు, నా ఆలోచనలు సరిగా లేవు, నా రహస్య జీవితం సరిగా లేదని ఎప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడ్డావా? ఈరోజు నువ్వు పశ్చాత్తాపడితే ప్రభువు నీ పాపాన్ని క్షమిస్తాడు. ఇప్పుడు దాకా 3 ధన్యతలు మనం చూసాం. మొదటిది, వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు. రెండవది, ఆయన్ని ఆశ్రయించేవారు ధన్యులు. మూడవది, పాపానికి ప్రాయశ్చిత్తం పొందిన వారే ధన్యులు. నాలుగవది, బీదలను కటాక్షించేవారు ధన్యులు. ఏంటి నాలుగవది? ఏంటి? బీదలను కటాక్షించేవారు ధన్యులు. రండి కీర్తనల గ్రంథం 41వ కీర్తనలోకి రండి. కీర్తనల గ్రంథం 41వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బా, ఎంత గొప్ప మాట అండి. ఏంటంట? బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ధన్యుడు. సామెతల గ్రంథం, ఇది మూసేబాకండి, మళ్ళీ వస్తాం మనం ఇక్కడికి. 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకే అప్పిచ్చేవాడు. చూడండి ఎంత గొప్ప మాట. నువ్వు బీదవాడికి సహాయం చేస్తే ఎవరికి అప్పిచ్చినట్టు? ఎవరికి ఇచ్చినట్టు? యెహోవాకు అప్పిచ్చినట్టు. ఈరోజు లోదర్ బాబు మన మధ్యలోకి వచ్చాడు. పాపం చేతులతో నడుస్తున్నాడు ఆయన. ఇలాంటి బీదవాడికి నువ్వు సహాయం చేస్తే లోదర్ బాబుకి ఇచ్చినట్టు కాదట. ఎవరికి ఇచ్చినట్టు? యెహోవాకు నువ్వు అప్పిచ్చినట్టు. మరి ఆ దేవుడు ఏం చేస్తాడు? అప్పు ఇస్తే, ఆయనకిస్తే నిన్ను ఆశీర్వదించడా? నీ ప్రతి అవసరం తీర్చడా? బీదలకు సహాయం చేస్తే దేవుడు ఎంత వడ్డీ ఇస్తాడంటే ఈ ప్రపంచంలో ఏ బ్యాంక్ కూడా అంత వడ్డీ ఇదు. ఆ వడ్డీ చెప్తా, రాసుకోండి. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. కిందే ఉంది చూసారా, 19వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ఏం చేస్తాడు? ప్రత్యుపకారం. నువ్వు ఇచ్చిన దానికి దేవుడు ఒక 0 యాడ్ చేస్తాడండి, అది వడ్డీ. నువ్వు 100 రూపాయలు ఇస్తే పక్కన ఇంకో 0 కలిపిస్తాడు. 100 పక్కన 0 పెడితే ఎంత అయింది? ఎవరైనా ఇస్తారా? 100కి 1000 ఇచ్చేవాళ్ళు ఉన్నారా? 100కి 10 రూపాయలు వడ్డీ ఇచ్చేవాళ్ళు ఉంటారు అక్కరను బట్టి. కానీ 100కి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? దేవుడు ఇస్తాడండి. మా అనుభవం కూడా అదే. మా వ్యక్తిగత జీవితంలో అనేక మంది పేదలకు సహాయం చేశాం. దేవుడు మేము ఇచ్చిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మాకిచ్చాడు. ఎంత రెట్టింపు అంటే అంత రెట్టింపు. అసలు ఈ ఈక్వేషన్ కూడా కరెక్ట్ కాదు, దాన్ని లెక్క పెట్టలేము. అంత గొప్ప ఆశీర్వాదం
దేవుడు మా జీవితాల్లో అనేక కార్యాలు చేశాడు. మీ జీవితాల్లో కూడా ఎన్నో చేసి ఉంటాడు. కనుక బేదలకు సహాయం చేయాలి. అలా చేస్తే వాళ్ళకు వచ్చే ధన్యత ఏంటో 41వ కీర్తనలోకి రండి. ఆయన చెప్తాడు, కీర్తనాకారుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. మరి ఏమిటి అది అనేది చూడండి. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పిస్తాడు. అక్కడ ఒకటేసుకోండి. అదుగు, నీకు ఎప్పుడన్నా ఆపద కలిగితే దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికిస్తాడు. అదుగు, రెండోది బ్రతికిస్తాడు. భూమి మీద వాడు ధన్యుడవుతాడు. వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వానిని అప్పగించవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. నీకు ఒక రోగం వస్తే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, రోగాన్ని తగ్గిస్తాడు. రోగము కలుగుగా నీవే వానిని స్వస్థపరచుదు. బా, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి. ఇవన్నీ ఎవరికి? బీదలను కనికరించేవారికి, బీదలను కటాక్షించే వారికి అద్భుతమైన ఆశీర్వాదాలు. ఇదే విషయాన్ని యాకోబు భక్తుడు కూడా చెప్తా ఉన్నాడు. రండి యాకోబు పత్రికలోకి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చదువుతున్నా నేను. చివరి వచనం అంటే ఎంత చెప్పగలరా? 27వ వచనం. ఒకసారి బైబిల్ తీర్చి చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట, ఎవరి ఎదుట అనగా దేవుని దృష్టిలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దేవుని దృష్టిలో పవిత్రమైన భక్తి అంటే ఏంటి, దేవుని దృష్టిలో నిష్కలంకమైన భక్తి అంటే ఏంటో 2 ఆన్సర్స్ ఇస్తున్నాడు. నంబర్ 1, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఈ మాట రాసుకోండి. మొట్టమొదటిది, దిక్కులేని పిల్లలకి విధవరాండ్రని ఏం చేయాలంటే వాళ్ళ ఇబ్బందిలో పరామర్శించాలి. పరామర్శించడం అంటే ఏంటి? అమ్మ తిన్నారా, వండుకున్నారా అని ఒట్టి మాటలు చెప్పడం కాదు. ఒట్టి మాటలు చాలామంది చెబుతారు బాగా. వాళ్ళకి సహాయం చేయటం. యోహాను భక్తుడు అంటాడు 1 యోహాను పత్రికలో, నాలుకతో కాక క్రియతో సత్యముతో ప్రేమించండి. మాటతో నాలుకతో కాదు. మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మాటలు కాదండి, ఏం చూపించాలి? క్రియలు చూపించాలి. క్రియలు చూపించాలి. పక్కింటి వాళ్ళు అన్నం వండుకోలేదంటే మీ ఇంట్లో నుంచి ఒక అరకిలో బియ్యం అన్న తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని ఒట్టి మాటలు చెబితే ఉపయోగం ఏముంది? యాకోబు కోపం వచ్చింది, అందుకే అన్నాడు, క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. చూడండి యాకోబు పత్రికలో 15వ వచనం, 2:15 సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై, అంటే కట్టుకోవడానికి బట్టలు కూడా వాళ్ళకి లేవంట. ఆనాటికి భోజనం కూడా లేకపోతే మీలో ఎవడైనా శరీరానికి కావాల్సింది ఇవ్వకుండా మాటలు చెప్తారంట. సమాధానంగా వెళ్ళండి. అయ్యో పాపం బట్టలు లేవా, చలి కాసుకోండి, చలిమంట వేసుకోండి. అన్నం లేదా, నీళ్ళు ఉన్నాయా మీ ఇంట్లో? ఉన్నాయి, నీళ్లు తాగి తృప్తి పడండి అంటాడు. అదిగో తృప్తి పొందండి అని చెప్తే ఏం ప్రయోజనం? వాళ్ళకి కావాల్సింది ఇవ్వకుండా మాటలు చెప్తే ఏం ప్రయోజనం? క్రియలు లేని విశ్వాసము మృతం. నాలుగుతో కాదు, మాటతో కాదు ప్రేమించాల్సింది, క్రియతో సత్యముతో ఏం చేయాలి? వాళ్ళని ప్రేమించాలి. క్రియతో సత్యముతో ప్రేమించాలి. క్రియతో సత్యముతో ప్రేమించాలి. మాటతో కాదు, నాలుకతో కాదు. ఎవరైతే అవసరతలో ఉన్నారో అలాంటి వారి కోసం స్పందించాలి, వారికి సహాయం చేయాలి. నా వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను 2008వ సంవత్సరం నుండి 2012వ సంవత్సరం వరకు పూణే నగరంలో యూనియన్ బిబిలికల్ సెమినరీ అనే బైబిల్ కాలేజీలో చదువుకున్నాను. నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను. ఇంటి దగ్గర ఉండి చదువుకునేవాడిని, పుస్తకాలు తెప్పించుకొని చదువుకొని ఎగ్జామ్స్ రాసేవాడిని. సంవత్సరానికి ఒకసారి క్లాసులకు అటెండ్ అయ్యేవాడిని. అది సోమవారం నుంచి శుక్రవారం వరకు క్లాసులు ఉంటాయి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? సోమవారం నుండి శుక్రవారం వరకు. అప్పుడు మేము మంచిర్యాలలో సేవ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో ఆదివారమే నేను హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్లో సాయంత్రం ముంబై ఎక్స్ప్రెస్ ఉంటుంది. కాబట్టి ఆదివారం నేను మంచిర్యాల చర్చిలో ఉండలేను. మా సంఘ పెద్దలకు చెప్పి నేను బైబిల్ కాలేజీకి వెళ్తున్నాను అని చెప్పి మరి శనివారం రాత్రే బస్కి హైదరాబాద్ వెళ్ళిపోయా. చాలా ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నాం ఆ టైంలో మేము, 2008 ఆ టైంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడే సతీష్ కుమార్ గారి పేరు పాపులర్ అవుతూ ఉంది 2008లో.
చెప్పుకుంటున్నారు చాలా పెద్ద సంఘం అంట అని. నాకు మనసులో కోరిక కలిగింది, ఒకసారి ఆ సంఘానికి వెళ్ళి చూడాలి, చాలామంది వస్తాను అనుకుంటున్నారు అని నేను ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభువా, సతీష్ కుమార్ గారి మందిరానికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఆదివారం హైదరాబాద్లో ఉండే అవకాశమే లేదు, ఫస్ట్ టైం అని నేను ప్రార్థన చేసుకొని ఆలోచిస్తూ ఉంటే ప్రభు అన్నాడు అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు ప్రభు అని అంటే, నువ్వు అక్కడ కాదు వెళ్ళాల్సింది, నేను చెప్పిన చోటకి వెళ్దామన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే, మా ఊరు అబ్బాయి పరంజ్యోతి అని యవనస్తుడు కొత్తగా చిన్న పరిచర్య ప్రారంభించాడు హైదరాబాదులో, చాలా మారుమూల సిటీలో నూతనంగా ప్రారంభించాడు. మనా చర్చిలో ఆయన ట్రైనింగ్ అయ్యాడు, కొత్తగా ప్రారంభించారు భార్యాభర్తలు. అక్కడికి వెళ్ళమన్నాడు అన్నమాట. నేను వెంటనే నా ఫోన్ తీసుకొని ఆ అబ్బాయికి ఫోన్ చేశాను. తమ్ముడు, ఈరోజు మీ చర్చికి వస్తున్నా నేను అన్నాడు. నువ్వు మా చర్చికి వస్తున్నావా, ఎక్కడున్నావా అన్నా అన్నాడు. హైదరాబాద్ వచ్చా నేను, నెక్స్ట్ డే పూణే వెళ్ళాలి రాత్రికి, నేను బైబిల్ కాలేజీకి, మీ చర్చికి వస్తున్నా అన్నాడు. వాడు ఎగిరి గంతులేశాడు. ఈ మహానగరంలో ఇన్ని సంఘాలు ఉంటే మా చిన్న సంఘానికి వస్తున్నావా నువ్వు, చాలా సంతోషం అన్న, రండి వెల్కమ్ అని చెప్పాడు. చక్కగా బస్ ఎక్కి వాళ్ళ చర్చికి వెళ్ళా. చర్చికి వెళ్తే కొత్తగా స్టార్ట్ చేశారు కదా, చర్చికి ముగ్గురు వచ్చారు. ఎంతమంది? ముగ్గురులో ఒక తల్లి వాళ్ళ చిన్న పాపను తీసుకుని వచ్చింది. కాలి పట్టీలు పోయినాయి అంట, పట్టీలు దేవులాడుకుంటూ ఆమె కూడా వెళ్ళిపోయింది. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఆయన మొదటి వర్తమానం చెప్పాడు, నేను ఇక రెండో వర్తమానం చెప్పా. నాకు షుగర్ ఉంది, భోజనం లేట్ అయితే బాగా ఆకలి అవుతుంది, నీరసం కూడా వస్తుంది. పూణేలో 5 రోజులు ఉండాలి. 5 రోజులు భోజనం చేయడానికి నా జేబులో 300 ఉన్నాయి. ఆ ఫీజు కడితే అక్కడ 5 రోజులు నాకు అన్నం పెడతారు, రూమ్ ఇచ్చి. టైం 1 అవుతుంది, 2 అవుతుంది, నాకేం ఆకలి దంచి కొడుతుంది, అన్నం పెడతలాళ్ళు. ప్రార్థన అయిపోయింది. ఏంది అన్నం ఏం అడుగుతాం, ఆకలి అవుతుంది అన్నం పెట్టమని. ఎంత సొంతూరోళ్ళైనా కష్టమే. ఏంటి అన్నం పెడతలేదు ఏందా అనుకుంటున్నాం. ఆకలి అవుతుంది, నీరసం వస్తుంది. సరే, మొత్తానికి 2:30-3 గంటలకి అన్నం పెట్టారు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆ పూట వాళ్ళకి తినటానికి బియ్యం లేవు, ఏమి లేవు, బియ్యం లేవు. నేనేం అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ని అనుకోకుండా వచ్చాను. నాకు పెడతానికి వాళ్ళకి ఏమి లేవు. ఆ రోజు కానుక నేను ఒక 10 రూపాయలు వేసా, వాళ్ళిద్దరూ చెరొక 2 రూపాయలు వేసారు. అప్పుడు ఎంత? 14 రూపాయలు. అవి తీసుకెళ్ళి ఒక కోడిగుడ్డు కొనుక్కొచ్చి కొంచెం బియ్యం ఉంటే అవి వండి పెట్టారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో సేవకులు ఉన్నారా అని. చాలామంది అనుకుంటారు సేవకులకి ఏమండి తెల్ల బట్టలు వేసుకుంటారు, చాలా బాగుంటారు అనుకుంటారు. లేదండి, సేవకులందరి పరిస్థితి అలాంటిది కాదు. ఇక ప్రభువు నాకు చెప్తా ఉన్నాడు, నేను బయలుదేరుతున్నా, ప్రార్థన చేసి వెళ్తాను తమ్ముడు, రండి అన్న. వాళ్ళిద్దరు వచ్చారు, భార్యాభర్తలు. అప్పటికి పిల్లలు లేరు వాళ్ళకి. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు నాతో అంటున్నాడు, నీ జేబులో 300 ఉన్నాయి కదా, తీసి వాళ్ళకి ఇమ్మన్నాడు. చాలా కష్టం ప్రభు, నేను ఈయన అని చెప్పాను. ఎందుకు ఈయన? వీళ్ళకి 300 ఇస్తే ఆడ 5 రోజులు పస్తులు ఉండాలి. ఎక్కడ? పూణేలో. అక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళు ఎవ్వరు ఉండరు, మొత్తం మరాఠీ భాష అక్కడంతా. కష్టమే ప్రభు ఇటువంటి. లేదు నువ్వు ఇమ్మన్నాడు. పోరాటం జరుగుతూ ఉంది. చివరికి ప్రభువుని నమ్మి, ప్రభు ఇక నేను ఇచ్చేస్తా, నా సంగతి నువ్వు చూసుకో ప్రభు అని ప్రార్థన చేసిన తర్వాత 300 ఆ పాస్టర్ గారికి ఇచ్చా. ఆయన తీసుకోలే. అన్నా, నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు, మళ్ళీ చాలా దూరం వెళ్తూ ఉన్నావు, ఈ కానుక నాకు ఇవ్వకూడదు, నీకే చాలా అవసరాలు ఉంటాయి, మీరు ఉంచుకోండి అని అంటే, లేదు నేను చెప్పా, తమ్ముడు నా దగ్గర చాలా డబ్బులు ఉంటే నేను ఇవ్వట్లేదు, ప్రభు ఇవ్వమన్నాడు కాబట్టి ఇస్తున్నా, నువ్వు తీసుకొని నా కొరకు ప్రార్థన చేయి, నా చదువు కోసం, నేను కట్టాల్సిన ఫీజుల కోసం ప్రార్థన చేయమని చెప్పి. అలా ప్రార్థన చేసి ఇచ్చి బయటకు వచ్చి మన పాస్టమ్మ గారికి ఫోన్ చేశా, జరిగిన స్టోరీ అంతా. ఆమె చాలా బాధపడింది. అయ్యో, ఎంత పని చేశారండి, ఈ 5 రోజులు ఏం తింటారు మీరు, ఒకవేళ ఇవ్వాలని మీరు అనుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత పంపించవచ్చు కదా అని చెప్పింది. బాధపడింది. ఎందుకంటే ఆమెకి ఆమె భర్త మీద ఎంతో ప్రేమ. ఏం పర్లేదులేమ్మా, దేవుడు ఏమంటే ఇచ్చా, దేవుడే మన అవసరాలు తీరుస్తాడు, నువ్వైతే ప్రార్థన చేయి అని చెప్పాను. ఇక రిజర్వేషన్స్ అయిపోయినాయి కాబట్టి ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళిపోయాం. పూణే వెళ్ళిన తర్వాత
అన్ని పనులు అయిపోయినాయి. ఇక భోజనం టైం అవుతుంది. అందరు లంచ్కి వెళ్తున్నారు స్టూడెంట్స్ అంతా. నేను హాల్లోనే కూర్చొని ఉన్నా. ఎందుకని మన దగ్గర ఏమి లేవు, డబ్బులు లేవు. ఈ వాక్యం గుర్తొచ్చింది, బేదలను కటాక్షించువాడు ధన్యుడు ధన్యుడు. అలా కూర్చొనున్నా అప్పుడు ఒక ఫోన్ వచ్చింది. మేము తెలగాయపాలెం అనే గ్రామంలో లూథరన్ చర్చిలో పరిచర్య చేశాం. అప్పుడు ఆయన 9th క్లాస్ చదువుకుంటున్నాడు ఆ యవనస్తుడు. ఆయన ఫోన్ చేశాడు, అన్న ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారంటే పూణేలో ఉన్నాను అన్న. పూణేలో ఉన్నారా, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను కూడా పూణేలో ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇట్లా బైబిల్ కాలేజీకి వచ్చేంతమంటాడు. అట్లయితే నేను ఒక అరగంటలో నీ దగ్గరకు వస్తా, అడ్రస్ చెప్పు నాకు అన్నాడు. అడ్రస్ అరగంటలో వచ్చి 3,000 రూపాయలు కానుకిచ్చి వెళ్ళిపోయాడు. ఎంత ఇస్తూ బాధపడతా వెళ్ళాడు. అన్న నేను ఎక్కువ ఇవ్వలేకపోతున్నా, ఐఎమ్ సారీ, ప్రేయర్ చేయండి నా కోసం. అప్పుడు నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి. ఎందుకో తెలుసా? ఆ 2 నిమిషాలు నేను ఇవ్వలేను అని చెప్పినందుకు. ఎవరితో? ప్రభువుతో. నేను ఎంత అవిశ్వాసిని ప్రభువా, ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను సేవిస్తా, నేను నమ్మలేకపోయానే. ఆ 2 నిమిషాలు ఎందుకు నేను వెనకడుగేశానా అని బాధపడ్డాను. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. నేను ఇచ్చింది ఎంత? కేవలం 300. పెట్టాడా సున్నా? చెప్పరేందండి, పెట్టాడా సున్నా? అది మా జీవితంలో మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. గాడ్ కెన్ డూ మెరికల్స్. ఎప్పుడంటే బీదలను ఏం చేయాలంట? కటాక్షించు వాడదని. లాస్ట్ 5 minutes లాస్ట్ పాయింట్. ఇప్పుడు దాకా 4 చూసాం. వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులు, ఆయన ఆశ్రయించేవారు ధన్యులు, పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవారు ధన్యులు, బీదలను కటాక్షించేవాడు ధన్యులు. చివరిది, దేవుని క్రమశిక్షణను పొందినవారు ధన్యులు. ఏంటిది? దేవుని క్రమశిక్షణను పొందినవారు ధన్యులు. 94వ కీర్తన 1, 2 చరణాలు నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. 94:12 క్షమించండి, 1, 2 కాదు, 12. 94వ కీర్తన 12వ చరణం. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. చాలా విచిత్రంగా ఉంది అసలు ఈ వాక్యం. మొట్టమొదటిసారి చదివినప్పుడు ఇదేమి ధన్యత ప్రభువా? దేవుడు అంట ఒక దెబ్బ కొడితే దెబ్బ తిన్నవాడు ధన్యుడట. అర్థమైందా మీకు? దేవుని చేత క్రమశిక్షణకు గురి అయిన వాడు ధన్యుడు. తండ్రి తన బిడ్డను కొడితే ఆ బిడ్డ ధన్యుడు. ఎందుకని? వాడు బాగుపడతాడు. అర్థమైందా? పిల్లవాడు తప్పు చేసినప్పుడు తల్లి శిక్షిస్తే, తండ్రి శిక్షిస్తే వాడు ధన్యులా శాపగ్రస్తులా? ధన్యులు. ఎందుకని? వాళ్ళు ఏమవుతారు? బాగుపడతారు, వాళ్ళు మంచివాళ్ళు అవుతారు. పరలోకంలో ఉన్న దేవుడు కూడా ఒక తండ్రిలాగా ఆయన బిడ్డలమైన మనల్ని అప్పుడప్పుడు దెబ్బేస్తాడనమాట. అప్పుడప్పుడు. ఎందుకు దండించేది? హెబ్రీ పత్రికలో ఆన్సర్ ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ 12. ఏడో వచనం చదువుతున్నా, 7 నుంచి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ప్రశ్న దొరికిందా మీకు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఉంటారా ఎవరన్నా కుమారులు శిక్షించకుండా? ప్రతి తండ్రి తప్పకుండా బిడ్డలను ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. 10వ వచనం. వారు అంటే తండ్రులు, వారు కొన్ని దినాల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని, పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. దేంట్లో? పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. హల్లెలూయా. దేనికోసం అంటే శిక్షిస్తుంది? మన మేలు కోసమే. ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. మనం ట్రాక్ తప్పిపోతే తిరిగి మన ట్రాక్ మీద ఎక్కిస్తాడు. ఎలా ఎక్కిస్తాడు? ఒక దెబ్బ
కొట్టడం ద్వారా. మనం లోకంలో పడిపోతున్నప్పుడు, లోకాశల వైపు వెళ్తున్నప్పుడు మనల్ని సెటరైట్ చేయడానికి దేవుడు రకరకాల దెబ్బలు కొడతాడు. నా జీవితంలో చాలా దెబ్బలు తిన్నా నేను. ఎవరి చేత? దేవుని చేత. నిజంగా నేను ధన్యుడిని. నేను తప్పిపోయి వెళ్తా ఉన్నప్పుడు ఒకసారి భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. 4 రోజులు బెడ్ మీద ఉన్నా. యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో తెలుసా? నన్ను సరిచేయడానికి. నన్ను ఏం చేయడానికి? సరిచేయడానికి. దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు వ్యాధులు, ప్రమాదాలు అనుమతిస్తాడు. అంటే ఎందుకో తెలుసా? మనల్ని నాశనం చేయడానికి కాదు, ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని, మన మేలు కోసమే, ఆత్మీయంగా మనల్ని బలపరచడానికే, మనం మరింతగా దేవునిలో ఎదగడానికే, క్రీస్తు సారూప్యంలోకి ఎదగడానికే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్ష అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు, కానీ క్రైస్తవ జీవితంలో శిక్ష ఉండాలి, తప్పనిసరి. ఎందుకని? తండ్రి శిక్షించని కుమారుడెవడు? ఈ ఉదయకాల సమయంలో మీలో ఎవరైనా దేవుని చేత శిక్ష అనుభవిస్తున్నారా? భయపడబాకండి, దేవుని స్తుతించండి. దేవుడు మనల్ని శిక్షించేది మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని బ్రతికించడానికే, మనల్ని సరిచేయడానికే, మనం ఆయన సారూప్యంలోకి మార్చబట్టానికే దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. కనుక ఎవరు ధన్యులు? దేవుని క్రమశిక్షణ పొందిన వారు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. మిగిలిన 5 విషయాలు వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ఒకసారి తలలు వంచుదాం, మోకరించుదాం, మహోన్నతుడైన దేవుని వైపు చూద్దాం. ఇప్పటిదాకా దేవుడు నీతో ఏం మాట్లాడాడో నువ్వు ఆలోచన చేయి, తిరిగి మననం చేసుకో, ప్రార్థన చేసుకో. జనవరి నెలలో ఎన్ని రోజులు బైబిల్ చదవకుండా గడిపావు? దేవుడు ఫిబ్రవరి నెల ఇచ్చాడు, 1వ తారీఖు ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ రోజు నుంచి నాయన ప్రతి దినము నీ వాక్యం చదువుతా. ఆయన ఆశ్రయించేవారు ధన్యులు. మనుషులు నమ్ముకుంటే వాళ్ళని మోసం చేస్తారు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ప్రార్థన చేసుకో. ప్రభువా, నా కష్టములో, బాధలో నిన్నే ఆశ్రయించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ఇంకా మారు మనసు పొందలేదా? నువ్వు పాపక్షమాపణ పొందలేదా? ఎవరైతే పాపం విషయంలో ప్రాయశ్చిత్తం పొందుతారో వారు ధన్యులు. మీరు ఇంకా మారు మనసు పొందకపోతే ఇప్పుడే మీ పాపం విషయమై పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి. బేదలను కటాక్షించేవారు ధన్యులు. బేదలకు సహాయం చేసే మనసు ఉందా నీకు? మీ పక్కింట్లో ఒక విధవరాలు ఉందేమో, ఆమెకి ఎప్పుడైనా సహాయం చేసావా? తల్లిదండ్రులు లేని పిల్లలు మీ ఇంటి పక్కనే ఉన్నారేమో, వారికి ఎప్పుడైనా సహాయం చేశామా? దేవుని క్రమశిక్షణ పొందిన వారు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కీర్తనల గ్రంథంలో ఎవరు ధన్యులు అనే ప్రశ్నకు ఉన్న 10 సమాధానాల్లో 5 సమాధానాలు ధ్యానించడానికి మీరు కృప చూపించారు. ఈ వాక్యాన్ని బోధించుతున్న నేను, వింటున్న మేమందరం అనుదినము దివారాత్రము ఈ వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండటానికి సహాయం చేయి. నిన్ను ఆశ్రయించేవారిగా, బీదలను కటాక్షించే మనసు మీరు మాకు దయచేయండి. ముఖ్యంగా నీవు దెబ్బ కొట్టినప్పుడు, మమ్మల్ని శిక్షించినప్పుడు మేము నీ మీద తిరుగుబాటు చేయకుండా, నీకు దూరంగా వెళ్లకుండా, మా మేలు కొరకే నువ్వు శిక్షిస్తున్నావని గ్రహించి నీలో ఎదిగి బలపడే బిడ్డలుగా ఉండటానికి మాకు సహాయం చేయి. చేరువచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వారమంతా మీ కృప, మీ కాపుదల, సమృద్ధిని మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. యవనస్తులు కూడిక ఉంటుంది, యవనస్తులు ఇక్కడే ఉండండి. ఎవరైనా రోగులు, బలహీనులుంటే ముందుకొచ్చి ప్రార్థన చేయించుకోండి.